హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మనం వీడియోలో తెలివితేటల్ని అమాంతం పెంచే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. బెండకాయ ఫ్రైయే కానీ అస్సలు అనుకోవద్దండి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. కొత్తగా క్రిస్పీగా టేస్టీగా బెండకాయ ఫ్రై సూపర్గా వస్తుంది. మరి లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ బెండకాయలని ఒక 1/2 kg తీసుకోండి. లేతగా ఉన్న బెండకాయలని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఆరపెట్టేసుకోండి. ఇప్పుడు బెండకాయల్ని అయితే రెగ్యులర్గా కట్ చేసే రౌండ్ షేప్లో కాకుండా నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను, లేదా పొడవుగా అయితే కట్ చేసేసుకోండి. ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే తినే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడాను కూర కొత్తగా ఉంటుంది, అలానే లుక్ వైజ్ కూడాను చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని ఫ్యాన్ గాలి కింద ఒక 1/2 అవర్ ఆరపెట్టుకుందాము. కేవలం ఫ్యాన్ గాలి కిందనే ఆరపెట్టుకోవాలి, ఎండలో అస్సలు వద్దండి. బెండకాయ ముక్కలు అనేది వడలిపోతాయి. ఇప్పుడు ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలపండి. ఇది కూరకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, 5 నుంచి 6 వరకు జీడిపప్పులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి పోపు అనేది ఎర్రగా వేగాలండి. అలానే 2 రెబ్బలు కరివేపాకు వేసి మనం ఆరపెట్టుకొని ఉంచుకున్న ఆరిన బెండకాయ ముక్కలను వేసేసి లో ఫ్లేమ్లో మెల్లిగా కలుపుతూ ఎక్కడా కూడాను బెండకాయ ముక్కలు విడిపోకుండా కలుపుకుందాము. ఒక విషయం గుర్తుంచుకోండి, కంటిన్యూగా అయితే అస్సలు తిప్పకూడదండి. ఇలా కంటిన్యూస్గా తిప్పడం వల్ల బెండకాయల్లో ఉండే జిగురు వల్ల కూర ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత బెండకాయ పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ కూడాను వేసేసుకుందాము. ఇప్పుడు ఆల్మోస్ట్ కాస్త వేగినది కదా, ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి కలపండి. సాల్ట్ మాత్రం అస్సలు వేయొద్దండి. సాల్ట్ బెండకాయ ఫ్రైలో ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వేసుకోవాలి, అప్పుడే కూర అనేది క్రిస్పీగా వస్తుంది. మీరు చూసారు అంటే బెండకాయ కాస్త వేగినది కదా, కలర్ చేంజ్ అయ్యి ఈ టైంలో ఒక అంగుళము అల్లము, ఒక పచ్చిమిర్చి, అలానే ఎండు కొబ్బరి వేసేసుకొని గ్రైండ్ చేయండి. మెత్తగా గ్రైండ్ చేసి ఆ పౌడర్ని దీంట్లో వేయండి. కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేశారంటే బెండకాయ ఫ్రై చేసిన ప్రతిసారి మీరు ఇలానే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అలానే మనం వేయించుకొని ఉంచిన శనగపిండిని కూడాను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేయండి. వేయించడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. బెండకాయకి ఈ శనగపిండి పట్టి టేస్ట్ బాగుంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా వేస్తే పచ్చి పచ్చిగా వస్తుంది, కూర పచ్చివాసన వస్తుంది. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినది కదా, ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసేసుకొని స్టవ్ తీసే ముందు మాత్రమే సాల్ట్ వేసేసుకోండి. అప్పుడే బెండకాయ ఫ్రై క్రిస్పీగా వస్తుంది, మంచి షేప్లో వస్తుంది. మరొక విషయం ఏంటంటే బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మూత అస్సలు పెట్టకండి, ఎందుకంటే దాంట్లో జిగురుతనం ఉండడం వల్ల ముద్దగా అయిపోతుంది ఆవిరి పట్టి. మరి లేట్ ఎందుకు, నచ్చితే తప్పకుండా ట్రై చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.